ఆలోచించుము. దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయుడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు. ఆలోచించుము అనే మాటను కూడా ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు బలవంతుడు, ఆయనకంటే గొప్పవాడు మరొకరు ఉన్నారా? గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ అన్నారు. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. ఎల్ షద్దాయ్ అనే మాట, ఎలోహీం అనేటువంటి మాట. ఆ తర్వాత మనం చాలా మాటలు ఆ మాటలు మనం చూస్తున్నాం. హెబ్రూస్లో రాయబడినటువంటి ఆ మాటలు మనం చూస్తుంటాం. దేవుడు బలవంతుడు, దేవుడు బల సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆయన నోటి మాటతో సర్వాన్ని కలుగు చేస్తున్నటువంటి దేవుడు. ఆయన ఈ సమస్త సృష్టిని కలుగు చేయటం మాత్రమే కాకుండా ఈ సమస్త సృష్టిని ఆయన తన ఆధీనంలో ఉంచుకుంటున్నాడు, దాన్ని సస్టైన్ చేస్తున్నాడు. ఆయన ఉత్పత్తి చేయటం మాత్రమే కాదు, దాన్ని పోషిస్తూ ఉన్నాడు. అందులో బట్టి కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి, దేవుడు అంటే ఎవరంటే ఉత్పత్తి పోషించ వినాశ యాచ అన్నారు. దేవుడు ఉత్పత్తి చేసేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, వినాశనాన్ని చేయగలిగినటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎల్ షద్దాయ్ అనే మాట మనం చూస్తున్నాం, ఎలోహీం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు బలవంతుడు. ఆ బలమైనటువంటి దేవుడట బలహీనుల్ని తిరస్కారం చేయడట. లోకపోకళ్ళు ఎలా ఉంటాయంటే, ఒక మనిషి బాగా పొడుగున్నాడు అనుకోండి, పొట్టోళ్ళని చూసి ఎక్కడికిస్తూ ఉంటాడు, వారు పొట్టోడు ఎలా రా అంటాడు. ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు అనుకోండి, అందవిహీనులను చూసి ఏమంటూ ఉంటాడు, ఎటకారిస్తూ ఉంటాడు, లేకపోతే హ్యూమిలియేట్ చేస్తూ ఉంటాడు. ఓ రకంగా చెప్పాలంటే హేళనగా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే అతను అందగాడు కదా, అందులో కూడా అందవిహీనులను చూసి తిరస్కారం చేస్తుంటాడు. హైట్ ఉంది కదా, పొడుకోడు కాబట్టి పొట్టోళ్ళని చేసి ఏమంటా ఉంటాడు, చిన్న చూపు. ఇంకా అందంగా ఉన్నటువంటి వారిని చూస్తే కనుక కొంతమంది నన్ను ముట్టుకోవద్దు అంటారు చాలామంది. ఏటట ముట్టుకుంటే ఈమె యొక్క అందం ఎక్కడ పాడైపోద్దని చాలామంది కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడరండి. ఏదో అందం తరిగిపోద్ది అన్నట్లుగా. గర్విష్టి, జాగ్రత్త. దేవుడిని గర్వాన్ని అణిచేస్తాడు. దేవుణ్ణి గర్వాన్ని అంటే, నా ప్రభు గర్వాన్ని అణిచివేయటంలో ఎక్స్పర్ట్ ఆయన. ఏంటది? ప్రవీణుడైన. గర్విష్ఠులకు గర్వాన్ని అణిచేటువంటి వాడైన, గర్విష్ఠుల చేత గడ్డి తినిపించేటువంటి దేవుడు. దేవుని స్వభావం ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుడు బలవంతుడైనప్పటికీ కూడా ఆయన బలహీనుల్ని ఏనాడు తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది అన్నాడు. బలమును దౌర్జన్యం, చాలామంది బలం లేనటువంటి వారు దౌర్జన్యం చేస్తారు. వారికి దగ్గర బలం ఉందని, కండ బలాలు ఉన్నాయని దౌర్జన్యం మొదలెడతారు, రుబాబు చేస్తారు. కానీ దేవుని యొక్క నైజం అలా కాదు. బలహీనులు ఆయన ప్రేమిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బలహీనుల పక్షాన ఆయన వ్యాజ్యం ఆడతాడు. బలహీనులకు ఆయన తోడుగా ఉంటాడు. బలహీనులకి ఆయన రక్షకుడుగా ఉంటాడు. అది ఆయన యొక్క నైజం అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. యోబు గ్రంథం అనేటువంటిది ఇట్స్ ఎ సైంటిఫిక్ బుక్. బైబిల్ గ్రంథాన్నిలో యోబు గ్రంథము ఇది శాస్త్రీయ పుస్తకం అంటారు. చాలా గ్రంథాలు మనం చూస్తున్నాం, కానీ ఆ గ్రంథాలు శాస్త్రీయమైనటువంటి రుజువులు అందులో కనిపించవు, శాస్త్రీయత కనిపించదు. ఎప్పుడైతే తర్కానికి చాలా గ్రంథాలు నిలబడలేవు, చెప్పండి, తర్కానికి చాలా గ్రంథాలు నిలబడవు, కానీ తర్కానికి నిలబడేటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా గ్రంథాలు చెబుతున్నాయి, దేవుని యొక్క తలలోంచి ఒక తెగ వాళ్ళు వచ్చారట, దేవుని భుజాల్లోంచి ఎవరు వచ్చారట, ఒక తెగ వాళ్ళు వచ్చారట, దేవుని ఉదరంలోంచి ఒక తెగ వాళ్ళు వచ్చారట, ఇంకా కాళ్ళల్లోంచి శూద్రులు అనే వాళ్ళు వచ్చారు, ఇంకా కాళ్ళ ధూళి నుంచి ఎవరు వచ్చారు, పంచమములు వచ్చారు, పంచమములు. ఇది కుల వ్యవస్థ, ఇది కుల వ్యవస్థ, మను ధర్మశాస్త్రం అని అంటారు. ఇది తర్కానికి నిలబడుతుందా? ఆలోచించేయండి. దీన్ని అసలు వాస్తవాలు ఏంటి, అసలు దేవుని యొక్క ఆ ఉద్దేశాలు ఈ విధంగా ఉంటాయా? దేవుడు అనేటువంటి వాడు విశ్వవ్యాప్తంగా ఉంటాడు కదా. ఇది భారతదేశంలో తప్పించి మరి ఏ దేశంలో కూడా ఇటువంటి వ్యవస్థలు లేవు. అర్థమైందా? అంటే ఒక వ్యవస్థ ప్రారంభించబడినప్పుడు, ఒక సిద్ధాంతం వచ్చినప్పుడు అది అందరి చేత ఆమోదయోగ్యం అవ్వాలి. కేవలం ఒక తెగవారు మాత్రమే ఆమోదించడం కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించినప్పుడు ఇది ఏమవుతుంది, తర్కానికి నిలబడుతుంది. అర్థమైందండి? బైబిల్ ఆ విధంగా చెప్పలేదు. బైబిల్ చెప్తున్నటువంటి ఆ సృష్టిక్రమం ఏదైతే ఉందో, ప్రపంచంలో శాస్త్రవేత్తలు సైతం కూడా ఈ రోజున యేసుక్రీస్తు శాస్త్రవేత్తలు సైతం కూడా దేవుని లేఖనం చెప్తున్నటువంటి ఆ తర్కం, దేవుని లేఖనాలు చెప్తున్నటువంటి ఆ ప్రిన్సిపల్స్కి వాళ్ళు కూడా ఏకీభిస్తున్నారు. నేను సడన్గా ఒక సందర్భంలో TV9 వార్తలు చూస్తుంటే అందులో ఒక కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు. TV9లో అంటే చాలా విశ్వసనీయమైనటువంటి వార్తలు కదండి. TV9 అనగానే చాలా అథెంటిక్ న్యూస్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటారు.
అంటే మిగతా న్యూస్ ఛానల్స్ ఏంటంటే ఏదో వచ్చేగానే న్యూస్ ప్రజెంట్ చేసేస్తూ ఉంటారు, కానీ కొన్ని అథెంటిక్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తారంటే అది సత్యమా కాదా, అది వాస్తవమా కాదా అని చెప్పి సో ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. అర్థమైందండి? సో అటువంటి న్యూస్ ఛానల్లో ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చారని చెప్పి డిఎన్ఏ గురించి ఆలోచన చేస్తున్న శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని చెప్పారు. మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి నుంచి వచ్చారు, మనందరి డిఎన్ఏలో అది కనబడుతుందని వాళ్ళు ఒక 30 minutes ఆ టాక్ నేను వింటా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో సో ఆది పితరులైన ఆదాము అవ్వ నుంచే మనందరం కూడా వచ్చాము. జంతువులారా కలగండి అంటే దేవుడు కలగండి అంటే కలిగినాయి, కానీ మానవుడు మాత్రము ఈ రోజున ఎంతమంది జనాభా ఉన్నారో అంత జనాభా కూడా ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వ నుంచే వచ్చారు అనే విషయాన్ని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఇప్పుడు వారు చెప్తున్న అంశానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనువాదానికి రెండింటిని కంపేర్ చేస్తే మనువాదం కొట్టివేయబడుతుంది. మనువాదానికి ఆధారాలు లేవు, కానీ బైబిల్లో చెప్పిన నిర్మాణ క్రమానికి, మనిషి యొక్క సృష్టి క్రమానికి ఆధారాలు ఉన్నాయి. తర్కానికి నిలబడేటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం మాత్రమే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అనుమతించండి. ఆ తర్వాత ఇంకో మాట కూడా నేను చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మాట కూడా చెప్పాలి. అసలు ఇన్ని భాషలు, సుమారుగా 6,000కు పైగా భాషలు ప్రపంచంలో ఉన్నాయి. ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచన చేస్తే కొన్ని భాషలట కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, అంటే 10 లక్షల 20 సంవత్సరాల క్రితం ఆ భాష ఉందన్నట్టు ఎక్కడ ఆధారాలు మనకు కనిపించవు. చరిత్రలో ఆధారాలు ఉండవు, పురాతత్వ ఆధారాలు ఉండవు, అసలు దానికి బేసే ఉండదు, తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తుంటాం వాటిని. కానీ అసలు వాస్తవానికి భాషలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ జాతులు ఎక్కడి నుంచి వచ్చారనంటే ఈరోజున శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, ప్రపంచంలో ఉన్న టాప్ క్లాస్ సైంటిస్టులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే టర్కీ అనేటువంటి ప్రాంతం ఉంది. టర్కీ క్యాపిటల్ ఇస్తాన్బుల్. టర్కీ అనే ప్రాంతం అంటే అర్మేనియా, టర్కీ దేశాలు ఉన్నాయి. సో ఆ దేశాలు అక్కడి నుంచే భాషలు వచ్చినాయి, అక్కడి నుంచి ఇన్ని వేల భాషలు వచ్చినాయి అని చెప్పి లింగ్విస్ట్ అనేటువంటి వారు, అంటే భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి వారు టర్కీ అనే ప్రాంతం నుంచి కూడా ఇన్ని భాషలు వచ్చినాయి అన్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉంది. అసలు భాషలు ఎక్కడ తారుమారైనాయి? నోవహు అనేటువంటి వ్యక్తి జలప్రళయం నుంచి తప్పించబడి అతని యొక్క ఓడ అది వెళ్తూ అరారాతు పర్వతాల మీద ఏం చేసింది? నిలిచింది. అరారాతు పర్వతాల మీద నిలిచినప్పుడు మరలా ఆ నోవహు అతని యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్య 8 మంది వాళ్ళు భూమి మీద నీళ్లు ఆరిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక సివిలైజేషన్ ప్రారంభించబడింది. మొత్తం భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి మరణించిన తర్వాత ఆ 8 మంది చేతే దేవుడు మరలా ఏం చేస్తున్నాడు? సంతానాలు వృద్ధి చేస్తా ఉన్నప్పుడు అక్కడ సంతానాలు వృద్ధి అయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి తను చాలా గర్విష్ఠుడై ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక గోపురాన్ని కడదాం అనుకున్నాడు. ఆ గోపురాన్ని కట్టి ఈ ప్రపంచంలో మేము ఉన్నతమైనటువంటి వారము, మీ ప్రపంచంలో అందరూ కూడా ఒకే చోట ఉండాలి అని చెప్పి బాబేలు గోపురాన్ని నిర్మించాడు. నిమ్రోదు అనేటువంటి వ్యక్తి చాలా పరాక్రమైనటువంటి వ్యక్తి, హీరో అండి. వాస్తవానికి అనేక మంది జంతువుల బారి నుంచి, అనేక మంది దుర్మార్గుల బారి నుంచి రక్షించేటువంటి వాడు హీరో నిమ్రోద్. ఆ నిమ్రోద్ అనుకున్నాడు ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అందరూ చెదిరిపోవడానికి వీల్లేదు, మనందరూ కూడా యునైటెడ్గా ఉండాలి, అందరూ బట్టి గొప్ప గోపురాన్ని కడదాం, ఆ గోపురము ఆకాశానికి అంచున దాటాలి, మనమే ఈ ప్రపంచంలో మోనార్కులం, దేవుడు లేడు, దేవునికి లోపడాల్సిన అవసరం లేదని చెప్పి తిరుగుబాటుతో ఒక కట్టడాన్ని కడితే ఆ కట్టడాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసి కట్టడాన్ని కడతా ఉన్నప్పుడు వారి పనిని డిస్టర్బ్ చేయడానికి దేవుడు భాషలు మార్చేశాడు. ఏం చేశాడు? భాషలు మార్చేశాడు. ఇంట్లో మనం ఉన్నప్పుడు భర్త ఒక మాట, భర్త ఒక భాష, భార్య ఒక భాష, పిల్ల ఒక భాష మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? పోనీ ఇంటి కట్టడమే చూసుకోండి. దేవుడు ఏం చేశాడంటే మొత్తం చక్కగా కట్టడానికి కడతా ఉన్నప్పుడు సో మేస్త్రి అంటున్నాడు, రే ఇటుకలు పట్టురా అని అంటే వాడికి అర్థం కాదు, ఇంటికంటే భాష మారిపోయింది, ఇటుకంటే వాడికి అర్థం కావట్లేదు, ఇసుక పట్టుకొస్తున్నాడు. వరే ఇది కాదు ఇసుక పట్టురా అంటే సిమెంట్ పట్టుకొస్తున్నాడు. ఇంకా మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు అందరూ కూడా. బాబేలు అంటేనే తారుమారు అని అర్థం. కన్ఫ్యూజ్ అయిపోయి కట్టడం ఏమైపోయింది? నిలిచిపోయింది. అక్కడి నుంచి వచ్చినాయి అని బైబిల్ చెప్తా ఉంది. భాషలో శాస్త్ర ప్రపంచం కూడా చెప్తా ఉంది. లింగ్విస్ట్స్ చెప్తున్నారు టర్కీ నుంచి అనేకమైన భాషలు వచ్చినాయి, ఆ భూభాగం నుంచే, ఆ ప్రాంతం నుంచే భాషలు వచ్చినాయి. ఇప్పుడు బైబిల్ గ్రంథం తర్కానికి నిలబడిందా లేదా? బైబిల్ గ్రంథం తర్కానికి నిలబడిందా లేదా? మీరు 1 కాదు 2 కాదు, ప్రతిదీ కూడా తీసుకుని తర్కించండి, బైబిల్ని తర్కించండి, సత్యమని తేలుతుంది. ఊరికి నేను బైబిల్ గ్రంథాన్ని నేను ప్రీచ్ చేయట్లేదు, ఊరికి నేను బైబిల్ గ్రంథాన్ని నమ్మట్లేదు. దేవుని వాక్యము సజీవమైనది,
దేవుని వాక్యము యషార్ అంటే సత్యమైనది, దేవుని వాక్య సారాంశమే సత్యం అని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. యోబు గ్రంథం, యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు? యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు? యోబు రాశాడా లేకపోతే మోషే రాశాడా? మరి యోబు అని పేరు ఉంది కాబట్టి యోబే రాసి ఉంటాడండి అనుకుంటారేమో. యోబు గ్రంథాన్ని రాసినటువంటి వాడు మోషే. అసలు బైబిల్ గ్రంథంలో అన్ని గ్రంథాల కంటే ముందు రాయబడిన గ్రంథము యోబు గ్రంథం అని చరిత్రకారులు, దేవుని సేవకులు చెబుతున్నారు. అంటే మోషే పెంటాట్యూక్ రాశాడు. తోరా అంటారు దాన్ని, ధర్మశాస్త్రం అని కూడా అంటారు. 5 గ్రంథాలు రాశాడు కదా, తానే తోరా అని పిలుస్తారు. అది రాయకముందే మోషే యోబు గ్రంథాన్ని రాశాడు అనేటువంటి సత్యాలు మన ప్రపంచంలో మనం చూస్తాం. చాలామంది థియాలజియన్స్, చాలామంది గ్రేట్ కామెంటేటర్స్ ఈ విషయాన్ని చెప్తారు. ఈరోజు ఒక మాట నేను చెప్పాలి సంఘానికి, నేనేదో బేస్లెస్గా వాక్యాన్ని మీకు అందించను. వాక్యాన్ని తరిచి మీకు అథెంటిక్ వర్డ్ మీకు అందిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చిన 2 మాస్టర్ డిగ్రీస్, నేను ఉన్నతంగా చదువుకున్నాను. ఐ కెన్ రీడ్ ఎనీ కైండ్ ఆఫ్ బుక్. సో ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ లిటరేచర్ నేను చదువుతాను. నా దగ్గర డేక్స్ కామెంటరీస్ కానీ వండర్ఫుల్ కామెంటరీస్ ఉన్నాయి. ఆ కామెంటరీస్లో ఉన్న విషయాలు మీకు బోధించడం జరుగుతూ ఉంది. అర్థమవుతుందండి? సో చాలా విషయాలు పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతూ ఉంది. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడట్లేదు. దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ద మోస్ట్ అథెంటిక్ విషయాలే మేము చెప్తా ఉన్నాం. ఒక వ్యక్తి, కొంతమంది ఈ రోజున బయలుదేరుతూ ఉన్నారు, సరైన ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉండదు, సరైనటువంటి వాక్య అవగాహన ఉండదు, బైబిల్ ట్రైనింగ్ ఉండదు, థియాలజీ వారికి ఉండదు. దేవుని వాక్యాన్ని ఇష్టానుసారంగా మలిచి ఎలా చెప్పాలంటే అలా చెప్పి బోళ్ళని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు లేకపోలేదు ఈ రోజున. ఎందుకు తెలుసా? దేవుని వాక్యాన్ని అందించాలి. ఆ ప్రిటెక్స్ట్ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటో అది అర్థం చేసుకుని వాక్యాన్ని విశదీకరించాలి చర్చ్కి. అంతేగాని సినిమా డైలాగులు, ఆ తర్వాత లోకంలో ఉన్నటువంటి చలోక్తులు, కామెడీ డైలాగులు చెప్పి సంఘాన్ని నడిపిస్తే సంఘాలు నిలబడవు. కానీ దేవుని వాక్యం చేత ఎమోషన్స్తో కాదు సంఘాన్ని నడిపించడం. ఎమోషన్స్ ఎలాంటివంటే అవి పాపప్ లాంటివి అనమాట. పాప్కార్న్ లాగా కాసేపు ఉంటాయి. ఎమోషన్స్తో సంఘాన్ని నడిపించావా, సంఘాలు నిలబడవు. కానీ వాక్యం చేత కట్టబడిన సంఘాలు స్థిరంగా ఉంటాయి. ఇది మన సిద్ధాంతం.